కదరా చెప్పేది. సారీరా, సడన్ గా ఫిక్స్ చేశారు. రిసెప్షన్ కి నీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను. నువ్వు ఖచ్చితంగా రావాలి. వస్తావు అంతే. సరేరా, చూస్తా. వన్స్ అగైన్ సారీరా, ఏమనుకోకు. బాయ్. ఎవరికి రా సారీ చెప్తున్నావు? యుఎస్ లో ఉన్న మా ఫ్రెండ్ కక్క. నా పెళ్లికి వాడిని పిలవలేదు కదా, అందుకని ఫీల్ అవుతున్నాడు. నీ పెళ్లిని చాలా ప్లాన్డ్ గా గ్రాండ్ గా చెయ్యాలనుకున్నాం, కానీ హడావిడైపోయింది. అవునక్క, ఇంత హడావిడిగా డెసిషన్ తీసుకొని ఎందుకు ముహూర్తాలు ఫిక్స్ చేశారో నాకైతే అర్థం కాలేదు. చెప్పాను కదా ముహూర్తాలు లేవని. యాక్చువల్గా పెళ్లి అంటే దానికి ముందు సంగీత్ ఫంక్షన్ అని, మెహందీ ఫంక్షన్ అని చాలా సందడితో సరదాలుంటాయి. ఇప్పుడు అవేవీ లేవు. ఒరేయ్, మగాడివి నువ్వే అంత ఫీల్ అయితే ఆడపిల్ల అక్షిత ఇంకెంత ఫీల్ అవుతుంది? అదే కదా నేను చెప్తుంది. పెళ్లికి ముందు జరగాల్సినవన్నీ జరిగితే తనకి నాకు స్వీట్ మెమరీస్ గా ఉండేవి కదా. అయితే ఒక పని చేద్దాం. అక్షితకి నీకు స్వీట్ మెమరీస్ ఉండేలాగా ఒక ఐడియా. ఒక మెమరీగా మిగిలిపోయిందిరా. అక్క, ఈ ఐడియా చాలా బాగుందక్క. అయితే బావగారి ఐడియా నేను కూడా కాపీ కొట్టేస్తా. ఇప్పుడే అక్షిత దగ్గరికి వెళ్ళి, ఒరేయ్, ఇప్పుడు వెళ్తే వాళ్ళు నిద్రపోకుండా మెలకుగా ఉంటారు. నిద్రపోకుండా చేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది? లైఫ్ లాంగ్ ఇది మన ఇద్దరికి గుర్తుండిపోతుంది. రండి, కూర్చోండి. ఆంటీ, చంటి ఏదో అరిచినట్టు అనిపించింది. నేను ఫ్రెష్ అవుతుంటే వినిపించింది. వాడికి ఏదో పెళ్ళైనట్టు కలొచ్చిందట్లేమ్మా. ఆనందంతో అరిస్తే ఏదో అయిందని మేం భయపడి చచ్చాం. అరే, అక్షిత చేతికేం లేదేంట్రా? ఏం చేస్తున్నావు చరణ్? ఏంటి చరణ్, అక్షిత చెయ్యి అలా చూస్తున్నావు? లేదండి, రాత్రి తన చేతి మీద ఒకటి రాశాను. చేతి మీద రాయడం ఏంట్రా? ఏంటమ్మా, ఏమైంది? చేతిని అలా పట్టుకున్నావు? పల్లవి, ఏమైందమ్మా? అబ్బే, ఏం లేదమ్మా. ఏమైందో చూపించమ్మా. వద్దులేండి బామ్మగారు. అయ్యో, చూపించమంటుంటే. చూపించమ్మా.
ఏంటమ్మా ఇది? ఇదెవరు రాశారో నాకు తెలీదు బామ్మగారు. అంటే నా చేతి మీద రాశానన్నది దాని గురించేనా? నేను రాసింది నీ చేతి మీదకి ఎలా వచ్చింది? అసలు ఈ చేతుల మీద రాయడం ఏంట్రా? అంటే అక్షితాని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి రాత్రి తను నిద్రపోయినప్పుడు తన గదిలోకి వెళ్ళి అవును, ఆ రూమ్లో పడుకుంది నువ్వే కదా? లేదు, నేను తన గదిలో పడుకున్నాను. ఆ గదిలో ఏసీ సరిగ్గా రావట్లేదని పల్లవిని నా గదిలోకి పంపించి మేం ఆ గదిలోకి షిఫ్ట్ అయ్యాం. అది అక్కడ మిస్టేక్ జరిగింది. అందుకే ఆ గదిలో నిద్రపోతుంది నువ్వే అనుకొని నీ చేతి మీద. పొరపాటును రాసావా, కావాలని రాసావా? బామ్మ, అలా అరుస్తావేంట్రా? నువ్వు చేసేవి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మరి.